వీరు కడలి నుండి ఇక్కడ పాల్కొల తైలాభిషేకానికి వస్తున్నారు. వీరికి వివాహమై 7 సంవత్సరాలు అయింది. పిల్లలు లేరు. చాలా హాస్పిటల్స్కి తిరిగారు, మెడిసిన్స్ కూడా ఎన్నో వాడారు. తను జాబ్ చేస్తారు. వచ్చిన శాలరీ కూడా ఆల్మోస్ట్ ఆ ట్రీట్మెంట్ కోసమే ఖర్చు చేయడం జరిగింది. 2024 జనవరి నెలలో తను అలాగా జాబ్కి వెళ్ళొస్తూ బస్ స్టాప్లో రాణి అనే సహోదరి పరిచయం అవడం జరిగింది. తను ఇక్కడ తైలాభిషేకానికి వస్తారు. ఇక్కడ పాల్కొల నుంచి తైలాభిషేకం నుంచి వెళ్తూ ఉండగా వారు బస్ స్టాప్లో పరిచయం అయినప్పుడు వారు ఇక్కడ పాస్టర్ గారి గురించి చెప్పి ఇక్కడ తైలాభిషేకం జరుగుతుంది, ఇక్కడ దైవజనులు ప్రార్థన చేస్తే దేవుడు గర్భఫలాలు ఇస్తున్నారు, మీరు రండని చెప్పి వారిని ఇక్కడికి నడిపించారు. వారు ఫిబ్రవరి నెలలో ఇక్కడ తైలాభిషేకానికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు రెండో ఆరాధనకి వచ్చారు. వారు వచ్చినప్పుడు దైవజనులు ప్రార్థన చేసి నువ్వు మళ్ళీ వచ్చేసారి గర్భవతిగా వస్తావని చెప్పి ప్రార్థన చేసి పంపించారు. తను ఫిబ్రవరి మొదట్లో జరిగిన పాల్కొల తైలాభిషేక ఆరాధనకు వచ్చారు. తను ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఫిబ్రవరి 22వ తారీఖున తనకి ప్రెగ్నెన్సీ చెక్ చేసుకుంటే తనకి కన్ఫర్మ్ అయింది, కన్సీవ్ అయ్యానని తను చెప్తున్నారు. అలానే దానికి కృతజ్ఞతగా వారు అప్పుడు టీవీ ప్రోగ్రామ్ కూడా స్పాన్సర్ చేసుకున్నారు. తర్వాత తను గర్భవతిగా ఉన్నప్పుడు కూడా తైలాభిషేకానికి వస్తూ బాబు కావాలని దైవజనులను అడిగినప్పుడు దైవజనులు బాబు పుడతాడని చెప్పి ప్రార్థన చేసి పంపించారు. దైవజనులు ప్రార్థన చేసిన విధముగా వివాహమైన 7 సంవత్సరాలకి దేవుడు తనకి గర్భఫలాన్ని ఇచ్చారు. చక్కటి ఆరోగ్యమైన కుమారుని తనకి బహుమానంగా ఇచ్చారు. దేవుడు చేసిన కార్యం బట్టి దేవునికి మహిమ కలుగుగాక. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక.